సమయంలో రాత్రి జాములో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రికలో 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతాను నేను. మొదటి వచనము నుండి, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్ష పరచట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. చిట్టమాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, చదవనట్టు వాక్య భాగాన్ని దీవించండి. అల్పుడను మీ శిలువ చాటును మరుగుపరచు తండ్రి, మీ ఆత్మచేతనను నింపి ఈ చదవబడిన వాక్యంలోని విశేషాలు తండ్రి, విషయాలు ప్రభావ మా ధ్యానము నిమిత్తం మా జీవితాలకు తండ్రి మేలుకరంగా, దీవనకరంగా, ఆశీర్వాదకరంగా, దిద్దుబాటుకరంగా మీరే మాతో మాట్లాడమని, అల్పుడినైనా మీ సెలవు చాటును మరుగుపరచుకోమని, వచ్చిన వారందరినీ ప్రభా మీరు జ్ఞాపం చేసుకుందరని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు నామప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీకు అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా మాటికి సారికి ఈ విధంగా మీతో కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. అయితే నేను బైరన్నర్గా వచ్చినాను. క్రికెట్ భాషలో మాట్లాడాలంటే అప్పటికప్పుడే నేను కొంచెం బ్యాట్ తీసుకొని ప్యాడ్స్ కట్టుకొని రావాల్సిన పరిస్థితి వల్ల కొంత అసౌకర్యంగా మీకు ఏమైనా ఉంటే గిన కొంచెం మన్నించండి. మరి నేను కూడా ఈ కరోనా వల్ల కొంత కటింగ్ కూడా చేసుకోలేదు. కరోనాకు భయపడి కటింగ్ షాప్ వెళ్ళలేదు, గడ్డం చేసుకోలేదు. అత్యవసర పరిస్థితులు బట్టి బైరన్నర్గా రావాల్సిన పరిస్థితి వచ్చింది. మనం వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి, కాబట్టి అన్నాడు. కాబట్టి అనేటువంటి మాట ఎందుకన్నాడు ఇక్కడంటే, పైన 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలను కలుపుతూ ఎప్పుడే గాని కాబట్టి అనే పదం కంజంక్షన్ వర్డ్ అంటారు దీన్ని. అంటే రెండు భాగాలను కలిపేటువంటి పదముగా కాబట్టిని మనం చూసుకుంటాం. దేర్ ఫోర్ అన్నాడు, లేదంటే వేర్ ఫోర్ అంటాం. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అంటున్నాడు. మేము కరుణింపబడినటువంటి వారమై ఈ పరిచర్య పొందినాం. మేము ఏ పరిచర్య? పైన చెప్పబడినటువంటి పరిచర్య పొందినాం. మేము పొందినాము అని పౌలు మనకు చెప్తున్నాడు. పరిచర్య అంటే మినిస్ట్రీ. ఈ పరిచర్య డైకోన్ అంటారు ఇంగ్లీష్లో, గ్రీక్లో డైకోన్. ఆ డైకోన్ అనే పదం నుండి డీకన్ అనేటువంటి పదం వచ్చింది అనమాట. డీకన్ అంటే, డైకోన్ అంటే సర్వీస్ అన్నమాట. ముందు కూడా ఒక దాకా మనకు చెప్పాడు. పరిచర్య అంటే రిలీఫ్, సర్వీస్, సపోర్ట్, మినిస్ట్రీ అన్నమాట. ఆ డైకోన్ నుంచే మనకి ఏమొచ్చిందంటే డయామీటర్, డయాగ్నసిస్ అనే పదాలు కూడా డైకోన్ నుంచి వచ్చిన పదాలే అన్నమాట. డయాగ్నసిస్ అంటే ఏంటి? నాసిస్, రెండు పదాల కలయికనే డయాగ్నసిస్ అనమాట. డయామీటర్, డయా ప్లస్ మీటర్, డయామీటర్. మనము ల్యాబ్లోకి వెళ్తే డయాగ్నసిస్ చేస్తారన్నమాట. ఏదన్నా మనకు జబ్బు ఉందా ఏదన్నా అనేది డయాగ్నసిస్ జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ పరిచర్య
ఏ పరిచర్య అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏ పరిచర్య పొందినాడు అని పౌలు చెలవిస్తున్నాడు? మనం ఆలోచన చేస్తున్నాం. మత్తయి సువార్తలో 20 అధ్యాయంలో 26 వచనంలో ఏమన్నాడంటే, మీలో ఎవడు గొప్పవాడై ఉండుగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను అన్నాడు. మీ పరిచారకుడై ఉండవలెను అన్నాడు. లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమన్నాడంటే, నిష్ప్రయోజకులమైన దాసులము అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ పరిచర్య పొందినందున అన్నాడు. మనం ఒకసారి ఏ పరిచర్య అనేది ఒక్కసారి మనము 2వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. 14వ వచనంలో మొత్తం వచనమంతా చదవడానికి మన సమయం లేదు కాబట్టి, మా ద్వారా ప్రతి స్థలమందును అంటున్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు, ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. మా ద్వారా, ఎవరి ద్వారా? పౌలు కావచ్చు, తిమోతి కావచ్చు, తీతు కావచ్చు, లేకుంటే శీల కావచ్చు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరిచే పరిచర్య. క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము, ఆయన యొక్క ప్రేమ, ఆయన దైవత్వము అనేటువంటి జ్ఞానమును, ఆ జ్ఞానం యొక్క సువాసనను కనబరచు పరిచర్య, వెల్లడిపరచు పరిచర్య, స్ప్రెడింగ్ అంటారు. వెదజల్లుట, కనపరచుట, సువాసన, క్రీస్తును గూర్చిన యొక్క జ్ఞానమును యొక్క సువాసనను కనబరిచే పరిచర్య. అంటే క్రీస్తు యొక్క సువాసనను మనము కనబరిచే వారంగా ఉండాలి. ఆయన ప్రేమను కనబరిచే పరిచర్య, ఆయన యొక్క తగ్గింపును, ఆయన విధేయతను, దేవుడు లోకానికి చేసినటువంటి ఆ గొప్పతనమును కనబరిచేటువంటి పరిచర్య. రెండవదిగా మనం ఏమంటున్నామంటే 16వ వచనంలో ఏమన్నాడు? 14వ వచనంలో ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్ ఎవరీ ప్లేస్ అన్నాడు ఇంగ్లీష్ లో. 16వ వచనంలో ఏమన్నాడు? లైఫ్ అంటూ లైఫ్ ఇన్ ద సేవ్డ్. 16వ వచనంలో ఏమన్నాడు? ఉన్నారు చూడండి. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? లైఫ్ అంటూ లైఫ్ ఇన్ ద సేవ్డ్, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసన పరిచర్య. రక్షింపబడే వారికి, ఎవరైతే రక్షింపబడుతున్నారో వారికి మేము ఏమన్నామంట? జీవార్థమైనటువంటి జీవపు వాసన కలిగించే పరిచర్య అన్నాడు. మళ్ళీ అదే వాక్య భాగంలో ఏమన్నాడంటే, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను అన్నాడు. డెత్ అంటూ డెత్ అంటూ ది అన్సేవ్డ్, అంటే నశించు వారికి మరణార్థమైనటువంటి మరణపు వాసనగాను అన్నాడు. 17వ వచనంలో ఏమన్నాడంటే, దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అంటున్నాడు. అంటే ప్రీచింగ్ ద ప్యూర్ గాస్పెల్, ప్రీచింగ్ ది ప్యూర్ గాస్పెల్ అన్నమాట. దేవుని వాక్యాన్ని మేము కరిపి చెరిపెడి అనేకుల వలె మేము ఉండక, అక్కడ ఉన్నారు అబద్ధ బోధకులు, కరిపి చెరిపెడి అనేక మంది అబద్ధ బోధకులు కొరింథీ పట్టణంలో ఉన్నారు. ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి కరిపి చెరిపెడి వారిలాగా మేము ఉండక దేవుని వాక్యమును నిష్కాపట్యముగా బోధించే పరిచర్య మాకు అప్పగించబడింది అన్నాడు. అందుకే 4వ అధ్యాయంలో ఈ పరిచర్య మేము పొందినామన్నాడు. ఎట్లా పొందినా అంటే కర్రింపబడిన వారమై పొందినాము. కాబట్టి మేము వి ఫెయింట్ నాట్, మేము అధైర్యపడము, మేము వి ఫెయింట్ నాట్ అన్నాడు. మరి ఏమన్నాడంటే 3వ అధ్యాయంలో 3వ వచనంలో మా పరిచర్య మూలముగా క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపరచబడుతున్నారు అంటున్నాడు.
మేకింగ్ మెన్ ఎబెజల్స్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. అంటే మా పరిచర్య మూలముగా మేము కొరింథీ పట్టణంలో అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చదువుకుంటే 1వ వచనం నుండి 11వ వచనం మనలో ఆయన కొరింథీ పట్టణానికి వెళ్ళి ఆయన జరిగించినటువంటి పరిచర్య, ఆయన చెప్పినటువంటి ప్రకటించినటువంటి సువార్త పరిచర్య మూలముగా వారు రక్షింపబడి ఉన్నారు. ఆ రక్షింపబడినటువంటి వారు ఏమైనారంట? క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. ద ఎపిసోడ్స్ ఆఫ్ క్రైస్ట్ అయి ఉన్నారు. ఈ పరిచర్య మాకు అప్పగించబడ్డది అంటున్నాడు. ఇంకా ఏమన్నాడంటే 3వ అధ్యాయంలోనే 6వ వచనంలో ఏమన్నాడంటే, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకై మాకు సామర్థ్యము కలిగించున్నాడు. ఏమన్నాడంట ఇక్కడ? ఆయన మమ్మను క్రొత్త నిబంధనకు అక్షరమునకు కాదు, ధర్మశాస్త్రానికి కాదు, ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు అంటున్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన సంబంధించినటువంటి డివైన్ ఎబిలిటీ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్, ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు పరిచారకులు మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అంటే ఈ సామర్థ్యం మాది కాదు, ఈ శక్తి మాది కాదు, మా వలన జరిగినటువంటి పని కాదు ఇది. దేవుడే మాకు సామర్థ్యం కలిగించాడు, దేవుడే మాలో కార్యం జరిగించాడు, దేవుడే మా ద్వారా ఈ పని జరిగించాడు. ఈ సామర్థ్యానికి ఎవరు అంటే దేవుడే మాకు మూలము అని ఆయన పౌలు సెలవిస్తున్నాడు. ఇంకేమన్నాడంటే 3వ అధ్యాయంలో 6వ వచనంలోనే ఏమన్నాడు? 6వ వచనంలో ఏమన్నాడంటే, ఆ అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఆత్మ జీవింపజేయును అంటే జీవింపజేయ ఆత్మ పరిచర్య, ఆ పరిచర్య మాకు అప్పగించాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు? 17వ వచనంలో 3:8లో ఏమన్నాడంటే, ఇంకా ఏమన్నాడు? 8వ వచనంలో, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును అంటున్నాడు. చూడండి ప్రియమేలారా, 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ పరిచర్య అంటున్నాడు. పరిశుద్ధాత్మ చేసే పరిచర్య అన్నాడు. 3వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడంటే, నీతికి కారణమైనటువంటి పరిచర్య అంటున్నాడు. ఏ పరిచర్య ఇది? శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదై ఉండును. సో కాబట్టి మనకు పౌలు ఏమంటున్నాడంటే, నీతికి కారణమైన పరిచర్య మాకు అప్పగించాడు మాకు అంటున్నాడు. 17వ వచనంలో ఏమన్నాడంటే, 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్రము నుండును. గలతీ పత్రికలో మన 5వ అధ్యాయంలో 1వ వచనం మనకు తెలుసున్న మాటే. ఏమన్నాడు? క్రీస్తు యేసు ద్వారా ఈ స్వాతంత్రము అన్నాడు. కాబట్టి స్వాతంత్రము, క్రీస్తు యేసు ద్వారా స్వాతంత్రము ఇచ్చే పరిచర్య మేము కలిగి ఉన్నాము అంటున్నాడు. 3వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పినాడంటే, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం మేము అంటున్నాడు. 3వ అధ్యాయంలోనే ఏమన్నాడంటే, మనం అందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క దైవత్వమును, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క ఆ సందేశమును, ప్రేమ సందేశమును, ప్రభు చూపించినటువంటి ఆ మహిమలను ఆయన చెప్పి ఆ భూలోకములో ఉండగా ఆయన జరిగించినటువంటి అనేక ఆ కార్యములు, ఆయన సాత్వికమును, ఆయన దీనత్వమును, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు, ఆ మహిమలు, ప్రభు యొక్క మహిమలు, ప్రభు యొక్క మహిమను మనం ఏం చేయాలంట? అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అంటే మనం ఒక అద్దం లాంటి వారం. అంటే దేవుని యొక్క, క్రీస్తు యేసు యొక్క దైవత్వమును ప్రతిఫలింపజేసేటువంటి ఒక అద్దం లాంటి వారము. సూర్యుడిని ఒక అద్దంలో ఏ విధంగా మనం బంధించి ఇంట్లోకి మనం ప్రవేశింపజేస్తామో, అద్దంలో మనం బంధిస్తాం సూర్యుడిని మిట్ట మధ్యాహ్నం వేళ. ఆ చీకటిలో ఈ చీకటిలోకి
ఆ సూర్యుని యొక్క వెలుగును అద్దంలో బంధించి ఇంట్లోకి మనము చీకటిగా ఉన్నటువంటి ప్రాంతానికి మనం ఏం చేస్తున్నాం, దాన్ని ప్రతిఫలింపజేస్తున్నాం. ఆ విధంగా మనం ఏం చేయాలి, మనం ఎలా ఉన్నానంటున్నాడు, ముసుగులేని ముఖముతో మనమందరమును, ఇక్కడ చేరి ఉన్న మనమందరమును ఏం చేయమంటున్నాడు, ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె, దేవుని వాక్యం అనేటువంటి అద్దంలో మనం ఏం చేయాలంట, రిఫ్లెక్టింగ్ రిఫ్లెక్టింగ్ మనము ప్రతిఫలింపజేయాలి. మనము దేవుని యొక్క ఆ మహిమను, ఆయన సాత్వికమును, ఆయన దీనత్వమును, ఆయన తగ్గింపును, ఆయన విధేయతను, ఆయన యొక్క మాదిరి జీవితమును మనము ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను, అంటే స్టెప్ బై స్టెప్, గ్రేడ్ బై గ్రేడ్, ఒక స్టెప్ నుంచి అనదర్ స్టెప్, ఒక గ్రేడ్ నుంచి అనదర్ గ్రేడ్ మనం ఏం చేయాలంటున్నాడు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే. ఏ పోలిక? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని పౌలు అంటున్నాడు. క్రీస్తు యొక్క మేము క్రీస్తు యేసు యొక్క మనసు కలిగిన వారము అన్నాడు ఇక్కడ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో. కాబట్టి ప్రభువుకు ఆత్మ చేత అంటున్నాడు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే. ఏ పోలిక? క్రీస్తు యేసు యొక్క పోలిక, ఆయన యొక్క తగ్గింపు జీవితము, ఆయన యొక్క దీనత్వము, ఆయన యొక్క ప్రేమ, ఆయన మనుషులను మానవులను క్షమించే విధానము. కాబట్టి మహిమ నుండి అధిక మహిమను. ద్వార్ఫ్ అంటారు. అంటే ద్వార్ఫ్ అంటే ఏమి? పొట్టిగా ఉండడము, చిట్టిగా ఉండడము, ఎదుగుదల లేకుండా ఉండడము, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉండడం ద్వార్ఫ్ అంటారు. బోన్సాయి మొక్కలని ఉంటాయి, బోన్సాయి అంటారు. పెద్ద చెట్టు ఒక చిన్న కుంపెట్లో కూడా బోన్సాయి అంటారు. వాటిని చిన్న కుంపెట్లో పెరుగుతూ ఉంటది అనమాట, అది బోన్సాయి అంటారు. ద్వార్ఫ్ అంటారు. అంటే పుట్టుగొడుగుల్లాగా. అలా ఉండద్దు అంటున్నాడు. మహిమ నుండి అధిక మహిమను. ఈరోజు ఒక దేవుని యొక్క గుణాన్ని మనం కలిగి ఉన్నాము, రేపటి రోజు ఇంకొక గుణము, మరుసటి రోజు ఇంకొక గుణము. అంటే దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క స్వారూప్యములోనికి, రోమాపత్రిక 8వ అధ్యాయము 29, తన కుమారుడకు క్రీస్తు స్వారూప్యములోనికి అంటున్నాడు. క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడాలి, క్రీస్తు యొక్క మనసు మనలో ఏర్పడాలి, క్రీస్తు యొక్క ఆ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ మనలో ఏర్పడాలి అంటున్నాడు. కాబట్టి మనం ముఖ్యంగా మనం చూసుకోవాల్సినటువంటి వాక్య భాగం 4వ అధ్యాయంలోని విషయాలు. 4వ అధ్యాయానికి పీఠిక ఇంట్రడక్షన్ ఏంటంటే 3వ అధ్యాయము 2వ అధ్యాయంలో విషయాలు అనమాట. అందుకని మనం 2 అధ్యాయాలు ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూసుకున్నాము. 8:30 టైం అవుతుంది. ఒక అరగంటలో 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. చూడండి. కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ, వి ఫెయింట్ నాట్, మేము అధైర్యపడం మేము అంటున్నాడు. ఏమంటున్నాడు? అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. మనం విసర్జించాలి. మనము వీ హావ్ టు రినౌన్స్ ఇట్. ఏమంటున్నాడు ఇక్కడ? మోసకరమైనటువంటి, అవమానకరమైనటువంటి ఉన్నారు అక్కడ. అబద్ధ బోధకులు ఉన్నారు, యూదా మత ప్రవిష్టులు ఉన్నారు. వీరు పౌలు వెళ్ళి పరిచర్య చేసి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా వీళ్ళు యూదా మత ప్రవిష్టులు వెళ్ళి కొన్ని విషయాలు బోధిస్తున్నారు, కలిపి చెరుపుతున్నారు. కలిపి చెరిపిడి వారముగా ఉండక మేము ఎలా ఉన్నామంటున్నాడు, మేము అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. మనం రహస్యమైన కార్యాలు విసర్జించాలంటున్నాడు. ఇంకేమన్నాడంటే ఇక్కడ కుయుక్తిగా నడుచుకొనక అంటున్నాడు. అయితే 2వ వచనం, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధిస్తున్నారు అబద్ధ బోధకులు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి, మీరు సున్నతి పొందాలి, మీరు ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి, యేసుక్రీస్తుని కూడా నమ్మాలి, సున్నతి పాటించాలి, యూదా పారంపర్యాచారం కూడా పాటించాలి, కుయుక్తిగా వాళ్ళు బోధించేవారు అంటున్నారు. అందుకని వారిని ఉద్దేశించి వాళ్ళని హృదయంలో పెట్టుకొని ఏమంటున్నాడంటే, అయితే కుయుక్తిగా నడుచుకొనగా. ఒకసారి మన జీవితాలు మనం కుయుక్తిగా నడుచుకుంటున్నామా? ఏమన్నాడు? అపవాది తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచి అన్నాడు 11వ అధ్యాయం కొరింథీ పత్రికలోనే. కుయుక్తి చేత. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కుయుక్తిగా నడుచుకొనక మేము అంటున్నాడు. వాక్యమును వంచనగా బోధించమంటున్నాడు. తర్వాత అవమానకరమైన రహస్యకారం విసర్జించి ఉన్నాము అంటున్నాడు. విసర్జించి ఏం చేసినారంట?
సత్యమును ప్రత్యక్షపరచుట వలన అంటున్నాడు. సత్యాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యమును, సువార్త సత్యమును ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యములు ఏ విధంగా ఉన్నది అదే విధముగా అలాగుననే సత్యమును ప్రత్యక్షపరచుట వలన, వారికి బోధించుట వలన, వారికి వివరించుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సమ్ముఖమందు మెప్పించుకుంటున్నాం. మేము దేవుని సమ్ముఖమందు అంటున్నాడు, దేవుని ముందు పెట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం కూడా దేవుని యొక్క సత్యమును మనం ఏం చేయాలంటున్నాడు, ప్రత్యక్షపరచాలంటున్నాడు. ముందుకెళ్ళినట్లయితే మనము 4వ వచనం 3వ వచనంలో మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. అంటే మేము ప్రకటించే సువార్త, మేము ఎవరికైతే సువార్త ప్రకటిస్తున్నామో ఆ సువార్త నశించుచున్న వారి విషయంలో మరుగు చేయబడి ఉన్నది. అయితే ఏమంటే 4వ వచనం దేవుని స్వరూపి అయినట్టు 3వ వచనానికి 4వ వచనం వివరణ చేస్తున్నాడు. ఏం వివరిస్తున్నాడంటే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేసను, అంధకారం కలిగజేసను, చీకటి కలిగజేసను. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత, అపవాది, అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములు. కాబట్టి వారి విషయంలోనే మా సువార్త మరుగు చేయబడి ఉన్నది. వారి విషయంలోనే ఈ సువార్త మరుగు చేయబడి ఉన్నది. ఎందును బట్టి దేవుని స్వరూపి, దేవుని యొక్క అదృశ్య దేవుని స్వరూపి క్రీస్తు, దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వం యొక్క మూర్తిమంతము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, క్రీస్తు యొక్క ఆ తేజస్సును, క్రీస్తు యొక్క ఆ దైవత్వాన్ని, క్రీస్తు చేసినటువంటి ఆ శిలువ కార్యాన్ని, క్రీస్తు చేసినటువంటి ఆ శిలువ బలియాగమును, ఆ బలిని ఏం చేస్తున్నాడంట, ఆ మహిమను కనపరచు సువార్త ప్రకాశము, ఆ సువార్త ప్రకాశము ఏం చేస్తున్నాడు, వారికి ప్రకాశింపకుండా నిమిత్తము, వారికి వెలుగు కలిగించకుండా ఏం చేస్తున్నాడంట ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగజేసినాడు. అయితే మనకు ఏం చేశాడంట చూడండి, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాట చదివి ఇక్కడ వద్దాం చూడండి. 1వ అధ్యాయం 17వ వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మన మనోనేత్రములు ఏం చేశాడంట, వెలిగింపబడినాయి. వారి మనోనేత్రములు ఏమైనాయంట, గుడ్డితనము కలిగజేయబడ్డది. ఎవరు? ఈ అపవాది ఏం చేశాడంట, వాని కుయుక్తి చేత అవ్వను మోసపరిచినాడు. ఆ విధంగా ఈ అవిశ్వాసులు కూడా మనోనేత్రలు గుడ్డితనము కలిగజేసినాడు. కాబట్టి ఆది కాండంలోనే వచనాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ పౌలు మనకు సెలవిస్తున్నాడు. ఏమంటే 5వ వచనంలో అంధకారములో నుండి లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అన్నాడు. లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో, మన హృదయాలలో ఏం చేశాడంటే ఆయన ప్రకాశించెను. మన హృదయాల్లో ఆయన ప్రకాశించాడు, వెలుగుతో నింపినాడు, చీకటిని తొలగించినాడు, అంధకారాన్ని తొలగించినాడు. మన హృదయాలలో ఆయన వెలుగు చేత నింపినాడు మనలను. ఎట్లా అంటున్నాడు అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము, దేవుడే తన మహిమను, దేవుని యొక్క మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటం లేదు. వారైతే ఎవరు? యూదా ప్రవిష్టులు, జుడైజర్స్ ఏం చేస్తున్నారంట, వారైతే వారి గురించి ప్రకటించేసుకుంటున్నారు, సున్నతి గురించి చెప్తున్నారు, అది గురించి చెప్తున్నారు, ధర్మశాస్త్రానికి గ్రేస్ని కలిపి చెప్తున్నారు. మేము అలా కలిపి చేర్పడి వారం కాదు. మేమైతే ఏమంటున్నాడు ఇక్కడ, కనుక మేము మమ్మను గురించి ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు, ఆయన ప్రభు యేసు క్రీస్తు ప్రభు అని నీ హృదయం మంది విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని ఎడల ఆయన ప్రభు మనకు, ఆయన మనకు ఈజ్ మై అవర్ రూలర్, మన జడ్జి అయిన, మన ప్రభు అయిన ఆయనే ప్రభువు, ఆయన మన శిరస్సు. క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు
మమ్మను గూర్చి యేసు నిమిత్తము మీ పరిచారకులమనియు. మేము ఎవరమంట? మీ పరిచారకులు మేము. వీఆర్ డైకన్స్. మేము పరిచారకులు, మేము నిష్ప్రయోజకులమైన దాసులుగా ఎంచుకోండి అంటున్నాడు. లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము. చూసారా? అంటే దేవుడు మాకు ఏం అప్పగించాడో అవి చేశాం మేము, అంతే. మా గొప్పతనం లేదు, మా శక్తి కాదు, మా సామర్థ్యము కాదు, మా జ్ఞానము కాదు. మేము కేవలము వీఆర్ అన్వర్ది సర్వెంట్స్, నిష్ప్రయోజకులమైన దాసులం మేము. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ చేసిన తర్వాత మనం ఎలా ఎంచుకోవాలంట? నిష్ప్రయోజకులమైన దాసులుగా మనం ఎంచుకోవాలి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మనం ముందుకెళ్ళినట్టయితే కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనం అయినను అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ బలాధిక్యం అంటున్నాడు. ఎవరిది? ఆ బలాధిక్యము మామూలమైనది కాదు, దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు. ఈ మాటను పౌలు గారు ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో తీసుకొని వచ్చి మనకు చెప్తున్నాడు. ఏమి చూద్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 19వ వచనం. అట్లు 7:19లో అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలము కొట్ట కొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతుల్లో ఊతటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆల్ సర్పాసింగ్ పవర్ ఆఫ్ గాడ్, ఆ బలాధిక్యం ఎవరిదంటే దేవునిది. అది ఆ బలాధిక్యము, ఆ బలము, ఆ శక్తి, ఆ సామర్థ్యము మామూలమైనది కాదు అంటున్నాడు. మేము కేవలము మంటి కుండలము, వట్టి కుండలము, మేము మంటి ఘటలం. మేము ఈ మంటి ఘటలంలో ఏమి నింపినాడంట? ఈ ఐశ్వర్యము, దేవుని ఐశ్వర్యము, దేవుని సువార్త, దేవుని యొక్క ఆయన దైవత్వము, ఆయన మంచితనము, ఆయన జ్ఞానము, క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానము, ఈ మంటి ఘటాలు మనము మంటి నుండి వచ్చిన వారము తిరిగి మన్నైపోయే వారంగా ఉంటున్నాము. వీఆర్ క్లే, జార్స్ ఆఫ్ క్లే, మట్టి కుండలం మనము. ఈ మట్టి కుండలలో దేవాది దేవుడు అనేటువంటి ఆ గొప్ప దేవుని గురించి జ్ఞానము, ఆయన యొక్క శిలువ సందేశము, ఆయన యొక్క ఆ గొప్పతనము ఈ మట్టి కుండలలో దేవుడు నింపినాడు. ఆ బలాధిక్యము మా మూలముగా వచ్చినది కాదు, మేము చేసినది కాదు. ఇది దేవునిదై ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు అంటున్నాడు. అందుకని న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. కాబట్టి వారు ఆ కుండలను పగలగొట్టిరి. మనము మట్టి కుండలు, మనము ఈ కుండలు ఎప్పుడు విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై ఈ కుండలను పగలగొట్టినప్పుడు ఏమొచ్చిందంట? ఆ మట్టి కుండల్లో ఉన్నటువంటి దివిటీలు వెలిగించబడ్డాయి. ఆ వెలుగు, ఆ దివిటీలు కనపడిన వెంటనే శత్రువులు పారిపోయినట్టుగా చూస్తుంటాము. 22వ వచనంలో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను అంటున్నాడు. కాబట్టి ఆ మట్టి కుండలు పగలగొట్టినప్పుడు ఆ మట్టి కుండలలో ఏముంది? దివిటీలు ఉన్నాయి, దేవుని వెలుగు ఉన్నది, దేవుని తేజస్సు ఉన్నది, దేవుని ప్రకాశం ఉన్నది, దైవత్వం ఉన్నది. ఈ మట్టి కుండలలో ఈ ఐశ్వర్యం మాకు కలదు అంటున్నాడు. ఏ ఐశ్వర్యము? దేవుని యొక్క ఐశ్వర్యం మనకు కలదు.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ మట్టి కుండలను పగలగొట్టినప్పుడు, కాబట్టి మనము విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో ఆమె అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. అత్తరు బుడ్డి అలబాస్టర్. ఆ అత్తరు బుడ్డి తల దగ్గరే పెట్టుకొని ఉంటే అది సువాసన ఇవ్వదు. అత్తరు బుడ్డి పగలగొట్టింది. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండెను. అత్తరు వాసనతో నిండెను. పగలగొట్టబడాలి. మనము దేవుని సన్నిధిలో మనము దేవుని కొరకు మనము కింద చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఈ గిద్యోను ఏం చేసినాడంట, తన దివిటీలను కుడి చేతులతో ఊదుటకును బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అన్నాడు. ఆ కుండలను పగలగొట్టి మనము మన ఈ మట్టి కుండలు, ఈ మట్టి కుండలు దేవుడిచ్చినటువంటి ఈ దేహాన్ని, ఈ శరీరములను, ఈ అవయవములను, ఈ ఘటములను, ఈ ఘటములో నింపిన ఐశ్వర్యము మనం ప్రకాశింపజేయాలంటే, ప్రకాశించాలంటే మనము విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. విరిగినటువంటి మనసు కలిగి ఉండాలి. మన ఆ మరియమ్మ, ఆ మరియ ఏ విధంగా అలబాస్టర్ బాక్స్ ఏ విధంగా పగలగొట్టినప్పుడు అత్తరు వాసన చేత ఆ ఇల్లు నింపబడిందో, ఆ అత్తరు బుడ్డి ఏ విధంగా పగలగొట్టిందో, మనము కూడా దేవుని సన్నిధిలో మనము ఆ మరణానుభవమును మనము కలిగి ఉండాలని పౌలు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ముందుకెళ్ళినట్లయితే ఆ బలాధిక్యము, ఏ బలాధిక్యము? ద గ్రాండియర్ అండ్ ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ ది పవర్, దేవుని యొక్క పవర్, దేవుని యొక్క శక్తి మే బి షోన్ టు బి ఆఫ్ గాడ్, నాట్ ఫ్రమ్ అవర్ జెల్స్. మాది కాదు ఇది, మా శక్తి కాదు, మా సామర్థ్యం కాదు, మేము చేసేవారం కాదు, అది దేవునిది అది. కాబట్టి మాకేమున్నదంట, ఎటు పోయినను శ్రమపడుచునను ఇరికింపబడిన వారం కాము. ఎందుకు? ఆ బలాధిక్యం మాకున్నది. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారం కాము, తరం పడుచున్నాము, దిక్కులేని వారం కాము, హృదయపడిన నశించే వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడటకై యేసు యొక్క మరణానుభవమును అంటున్నాడు. ద డయింగ్ ఆఫ్ జీసస్, శిలువ మరణము. మన స్వచిత్తానికి మనం మరణించాలి. మన సొంత ఆలోచనలు, మన స్వార్థము, మన క్రియలకు ఎప్పుడైతే మనం మరణిస్తామో యేసు యొక్క జీవము, పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తం అన్నాడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు గారు. ఆ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అన్నాడు. కాబట్టి మనకు యేసు యొక్క జీవం మనకు కలగాలంటే మనం ఏం కలిగి ఉండాలంట? యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఒక నెల కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఎల్లప్పుడూను. అంటే యేసుక్రీస్తు రాకడ వరకు, లేక మన పోకడ వరకు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు మనం ఏం కలిగి ఉండాలంటున్నాడు? మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో మనకున్నటువంటి ఈ ఈ ఈ కొద్ది కాలంలో మనము దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క జ్ఞానం యొక్క సువాసనను, క్రీస్తు యొక్క జ్ఞాన సువాసనను మనం వెదజల్లే వారంగా ఉండాలి. మన స్వచిత్తానికి మనం మరణించే వారంగా ఉండాలి. అందుకనే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇక్కడ మరణానుభవంలోకి వెళ్ళమంటున్నాడు. మన స్వచిత్తానికి, మన సొంత ఆలోచనలకు, మన సొంత తలంపులకు మనం చావాలి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, గోధుమ గింజ మనకు తెలుసు. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో గోధుమ గింజ భూమిలో విత్తబడి చావకుండని ఎడల అది చనిపోవాలి. అది ఆ గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది మరణించాలి. అది చనిపోయినప్పుడే అది అనేకమైనటువంటి గోధుమలు ఫలించడానికి కారకమవుతుంది. కాబట్టి అలబాస్టర్ బాక్స్, అత్తరు బుడ్డి ఏ విధంగా పగలగొట్టబడిందో, గిద్యోను యొక్క ఆ కుండలు ఏ విధంగా పగలగొట్టబడ్డాయో, గోధుమ గింజ ఏ విధంగా భూమిలో పడి చావకుండిని ఎడలా చనిపోతేనే. కాబట్టి మనం ఏమేం చేయమంటున్నాడు ఇక్కడ 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును, యేసు యొక్క ఆ మరణానుభవమును, ఆ శిలువ మరణమును. అందుకని గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అన్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు.
నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆ సిలువ వేయబడిన అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఆ మరణానుభవాన్ని మనం కలిగి ఉండాలి అంటున్నాడు. అందుకనే అదే గలతీ పత్రికలోనే ఏమన్నాడంటే 6వ అధ్యాయంలో 14వ వచనంలో, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. 17వ వచనంలో నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి 15వ వచనం క్రొత్త సృష్టి పొందుటయే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్టు అనుభవము. సిలువ వేయబడినట్టు అనుభవము. ఇక జీవించేవాడు నేను కాను, వాచ్‌మ్యాన్ నీ అనేటువంటి భక్తుడు చక్కని ఓ చిన్న పుస్తకం రాశాడు. నేను కాను క్రీస్తే. నేను కాను క్రీస్తే అనేటువంటి పుస్తకం రాశాడు. కాబట్టి ఇక జీవించేవాడును నేను కాను. ఇదే మరణానుభవం అన్నమాట. మా స్వచిత్తానికి, మన సొంత ఆలోచనలకు మరణించటము. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు. కాబట్టి దావీదుని గురించి ఏం చెప్పినాడు దేవుడు? దావీదు నా హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఏమున్నదో, దేవుని మనసులో ఏమున్నదో, దేవుని తలంపుల్లో ఏమున్నదో, ఆ తలంపులను ఎరిగి దావీదు నడుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తన కాలంలో జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే దేవుని డేవిడ్ ఇస్ ది మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని యొక్క హృదయంలో, దేవుని యొక్క ఆలోచనలో ఏమున్నదో అది దావీదు తన హృదయంలో కలిగినటువంటి వాడు అంటారు. కాబట్టి ఇక జీవించిన వాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆ పునరుత్థానం అన్నమాట. మరణానుభవంలో మనం పయనిస్తే ఆ పునరుత్థానము అనేటువంటి యేసు యొక్క జీవము, ఆ జీవాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉంటాము. కాబట్టి నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను అంటున్నాడు పౌలు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా 10వ వచనంలో యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచుట వలన పడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ఎల్లప్పుడూను అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. వహించుకొని పోతున్నాం. ఏలయనగా యేసు యొక్క జీవము మా మర్త్య శరీరమందు అన్నాడు. అక్కడ మా శరీరమందు అంటే ఈ మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాము. 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏ విధంగా మరణానికి అప్పగించబడ్డాడు మనము చక్కగా అక్కడ వివరించాడు అన్నమాట. కాబట్టి యేసు నిమిత్తము మరణానికి ఎక్స్‌పీరియన్సింగ్ ద డెత్ అన్నమాట. మరణపు అంచుల్లోకి, మరణానుభవం లేనికి వెళ్ళినటువంటి పౌలుగా మనం చూసి యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్న. మాలో మరణము మీలో జీవం అంటే మా మరణము ద్వారా, మా పరిచర్య ద్వారా, మేము శ్రమపడటం ద్వారా, మేము చేసినటువంటి ఈ సువార్త పరిచర్య ద్వారా ఏమి కలిగిందంట? మీలో జీవము కలిగింది, మీలో వెలుగు కలిగింది. దేవుని యొక్క సువార్త వినుట ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు. మీలో జీవము కార్యసాధకం అవుతున్నది. కార్యసాధకం అన్నమాట. కార్యసాధకుడు అంటారే, కార్యసాధకం అవుతున్నవి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగన సమస్తమైనవి మీ కొరకే ఉన్నవిగా కాగా విశ్వసించుతుని గనక మాట్లాడితిని, బిలీవ్డ్ అండ్ స్పోకెన్ అంటున్నాడు. 16వ వచనంలో మనం చూసినట్లయితే 16, 17, 18వ వచనంలో కావున మేము అధైర్యపడము, దేర్ఫోర్ వి ఫెయింట్ నాట్, దేర్ఫోర్ వి డు నాట్ బికమ్ డిస్కరేజ్డ్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంత ఈ 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో విషయాలను చెప్పిన తర్వాత పౌలు ఏమంటున్నాడంటే మేము అధైర్యపడం, మేము ఈ పరిచర్య పొందనంద కర్ణింపబడిన వారమే అధైర్యపడం మేము. వి ఫెయింట్ నాట్. ఎన్నో శ్రమలు ఉన్నాయి, మరణానుభవంలోకి వెళ్ళినాం మేము, శ్రమానుభవంలోకి వెళ్ళినాం మేము, ఈ పరిచర్య పొందినాం మేము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, మా బాహ్య పురుషుడు
అంటే మా బాహ్య పురుషుడు అంటే ఎన్నో శ్రమలు కోర్చుకుంటున్నాము, ఎన్నో ఆ జబ్బులు కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఉపవాసాలు కావచ్చు, లేమి కావచ్చు, ఎన్నో మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు. ఎంతో మంది మిషనరీలు ఆ ఈ విధంగా బాహ్య పురుషుడు కృషించినట్లుగా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అదే మన 3వ అధ్యాయం 18వ వచనం మనం చూసినాం కదా. ఆ మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. దేవుని పోలికగా మార్చబడుతున్నాం మేము. మా అంతరంగ పురుషుడు మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మా అంతరంగ పురుషుల్లో ఏ విధమైనటువంటి నిరాశ లేదు, నిస్పృహ లేదు, అధైర్యం లేదు. వి ఫెయింట్ నాట్, నువ్వు అధైర్యపడటం లేదు అంటూ 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక, కంటికి కనిపించే వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూస్తున్నాము. పైనున్న వాటినే వెదుకుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ దేవుని కుడిపార్శ్వమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నాడు, దృశ్యమైనటువంటి వాటిని, ఇహలోక సంబంధమైనటువంటి వాటిని, ఐహిక విచారములను, ఐహిక సంబంధమైన భూ సంబంధమైన వాటిని మేము చూడటం లేదు. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. నిదానించి మేము చూస్తున్నాము. అదృశ్యమైన వాటిని అంటే ఏమిటివి? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. ఆయన మన కొరకు నిర్మాణం చేస్తున్నాడు. మీ హృదయంలో కలవరపడినీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచున్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల నేను మీతో చెప్పుదును. నేను మరలా వస్తాను, తిరిగి వస్తాను, మేము తీసుకొని పోతాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం మేము. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకొనడి అంటున్నాడు. అందుకని ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో ఏమన్నాడు, మన పౌరస్థితి 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. మనము వెయిటింగ్ సిద్ధపడినటువంటి కన్యకల వలె మనము ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు, మరణాత ప్రభువైన యేసు త్వరగా రమ్ము. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూసారా, ఎంత నిశ్చయమైనటువంటి మాట చెప్తున్నాడు ఇక్కడ. మన దీన శరీరము, ఈ మట్టి కుండలను, ఈ వట్టి కుండలను, ఈ దీన శరీరాలను, మట్టి పోయేటువంటి శరీరాలను, మట్టి శరీరములను దేవుడు ఏం చేశాడంట, తన మహిమ గల శరీరమునకు, తన తేజస్సు గల శరీరమునకు, తన యొక్క తిరిగి లేవబడినటువంటి ఆ మహిమా శరీరమునకు సమరూపము గల దానిగా, ఈక్వల్. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలాంటి మహిమ గల దేహాన్ని, ఎలాంటి మహిమ గల శరీరం ధరించుకుని ఉన్నాడో అలాంటి దేహాన్ని, అలాంటి శరీరమనే మనల్ని ఆయన మార్చబోతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము అధైర్యపడం. ఇలాంటి కరోనా సమస్యలు మనకు రావచ్చు, ఇలాంటివి ఎన్నో తెగులు రావచ్చు, ఎన్నో శ్రమలు రావచ్చు, ఈ లోకంలో ఎన్నో సమానుభావాలు రావచ్చు, మరణానుభవాలు రావచ్చు. మేము ధైర్యపడము. అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాము. క్షణమాత్రముండు మా చులకన శ్రమ అన్నాడు. ఇంకొక మాట చెప్తాను ఇక్కడ. మొదటి వచనంలో ఏమన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. 16వ వచనంలో అంతర్య పురుషుడు దినదిన నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అంటున్నాడు. 3వ భాగంలో ఏమన్నా 18వ వచనంలో క్షణమాత్రముండు అంటే ఈ క్షణము అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఆల్ దిస్ అఫ్లిక్షన్ ఈజ్ వెరీ లైట్, చాలా చిన్నది. ఈ క్షణమాత్రం ఉండేటువంటి శ్రమ ఇది, ఈ చులకని శ్రమ ఇది. అయితే అక్కడ పొందబోయేటువంటి ఆ మహిమ ఏంటంటే సో గ్రేట్, గొప్ప మహిమను మనం చూడబోతున్నాము, గొప్ప మహిమను మనం చూడబోతున్నాము. కాబట్టి మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువమైనటువంటి నిత్యమైన మహిమ భారమును కలిగించినది. అందుకనే పేతురు భక్తుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమన్నాడంటే, చూద్దాము చూడండి. 5వ అధ్యాయం 10వ వచనంలో
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట ఏమంటున్నాడు? ఇక్కడ ఏమన్నాడు? ఆడ క్షణమాత్రముండు శ్రమ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు. ఈ లోకంలో మనకు కొద్ది కాలం శ్రమలు ఉంటాయి, కొద్ది కాలం ఇబ్బందులు ఉంటాయి, కొద్ది కాలం వ్యాధులు ఉంటాయి, కొద్ది బాధలు ఉంటాయి. అంత మాత్రం చేత మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. మన అంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. మనం అదృశ్యమైన వాటిని నిదానం చూస్తున్నాము. మనకు నిత్యమైనటువంటి మహిమ భారం పరలోకంలో ఉన్నది. మనం యేసుక్రీస్తు వారు మన కోసం తిరిగి రాబోచుంటున్నాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఆయన కలుసుకోబోచుంటున్నాం. మనము నిత్యము సదాకాలం ఆయనతో పాటు ఉండబోతున్నాం మనము. ఈ గొప్ప వాగ్దానం, ఈ వాగ్దానములు మనకు ఉన్నవి కనుక అన్నాడు 7వ అధ్యాయంలో 1వ వచనంలో. ఇది ఒక మాట చదివి ముగిస్తా చూడండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానములు అంటే 14వ వచనం నుండి 18వ వచనం వరకు అనేక వాగ్దానాలు మనకి ఇచ్చాడు దేవుడు. ఈ వాగ్దానం మనకి ఇచ్చాడు ఆయన. కాబట్టి గనుక దేవుని భయముతో, దేవుని యందల భయముతో ఏమన్నాడు? యోసేపు నేను దేవునికి భయపడవాలని అన్నాడు. నేను ఇంత ఘోరమైనటువంటి దుష్కారం చేసి దేవునికి విరోధంగా ఎలాగో పాపం కట్టుకుందు నేను అన్నాడు. కాబట్టి లోకములో మనము భయముతో గడుపుడి అంటున్నాడు. దేవుని యందలి భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొంచెం శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము సమయం అయిపోయినది కాబట్టి నాకు 18వ వచనంలో క్షణమాత్రం ఉంటే మా చులకన శ్రమ అన్నాడు. కాబట్టి ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనటువంటి పరలోకము మన కంటికి కనబడినటువంటివి అవి నిత్యముగా ఉండేటువంటిగా మనం చూస్తున్నాము. ఈ పరిచర్య, దేవుని పరిచర్య మనం పొందినాము. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. 7వ వచనంలో ఆ బలాధిక్యము మామూలమైనది కాదు అంటున్నాడు. అది దేవునిది. అది మంటి ఘటముల్లో ఆయన ఐశ్వర్యాన్ని, వి హ్యావ్ దిస్ ట్రెజర్ అన్నాడు. ఈ ఐశ్వర్యం మాకున్నది అంటున్నాడు. ఈ ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం శ్రమ పడుతున్నాను కూడా, అపాయంలో ఉన్నా కూడా, తరమపడుతున్నా కూడా, పడద్రోయబడుతున్నా కూడా నశించే వారం కాము. ఎందుకంటే యేసు యొక్క జీవము, యేసు యొక్క పునరుత్థానము మన శరీరం మందు ప్రత్యక్షపరచబడేటకై యేసు యొక్క మరణానుభవం మన శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. ఆయన మరణానుభవాన్ని, ఆయన శ్రమానుభవాన్ని, ఆ శిలువ అనుభవములు మన జీవితంలో ఎల్లప్పుడూ మనం వహించుకొని పోయే వారంగా ఉండాలి. ఎందుకు? యేసు యొక్క పునరుత్థానం మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే సమానుభవం గుండా మనం వెళ్ళవలసిన వారుగా ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఈ నిర్వహించినటువంటి నిర్వాహకులు కూడా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నిర్వాహకులు కూడా నా హృదయపూర్వక వందనములు. అందరికి చేరి వచ్చిన వారందరికీ హృదయపూర్వక వందనములు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవునికి స్తోత్రములు. శ్రేష్టమైన వాక్య సందేశాన్ని అందించిన ఈ రూబేన్ అన్న గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు తన విశ్వాస అనుభవ జీవితాన్ని మనకు అందించిన దైవజనులకు మరోసారి కృపవాక్య సందేశాల కార్యక్రమం తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా.